రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే ఇక్కడ రావాల్సిన మొత్తం 3 విడతలుగా నిధులు విడుదల చేస్తామని అయితే చెప్పినప్పటికీ వచ్చినాయి మాత్రం 2 ఎకరాల వరకే అన్నమాట. సో ఇప్పుడు రైతన్నలందరికీ కూడా ఎక్కడ ఇంతవరకు ఈ పకడ్బందీగా ప్లాన్ ఎట్లేసిర్రు, నిధులు కూడా ఎక్కడ నిధులు విడుదల చేసిర్రు, ఇక్కడ 2 విడతలుగా నిధులు విడుదల చేసిర్రు అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఇక ఆఖరి విడత లేదు, ఇప్పుడు మళ్ళీ 30 తారీఖు ఖర్చుతో మళ్ళీ విడత ఎత్తారట. ఏది మన వానాకాలం సీజన్కి సంబంధించి మళ్ళీ ఇవి అయిపోయే ముందుకే అవి వచ్చేయడం అన్నమాట. సో ఇప్పటివరకు యాసంగిలో 3వ విడత రావాల్సి ఉన్నాయన్నమాట. రైతుకు రావాల్సిన పెండింగ్ బకాయిల అమౌంట్ అయితే రావాల్సి ఉంది. కానీ ఆ అమౌంట్ విషయంలో ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇక్కడ లెక్క చేయట్లేదు అన్నమాట. మన ఇప్పుడు ఆ సీజన్ అట్లనే ఇచ్చిపెట్టి ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి ఇప్పుడు రైతన్నలు అయితే పూర్తిగా ఇప్పుడు వానాకాలం సీజన్ కాబట్టి పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో పూర్తి వరకు అయితే రైతులు చూడవలసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో రానివంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికి యాసంగి పంటకు సంబంధించి కానివ్వచ్చు, వానాకాలం సీజన్కి సంబంధించి అయితే ఇక్కడ యాసంగి పంట ఉండగానే ఇక్కడ వానాకాలం సీజన్ అనేది అయితే ప్రారంభించినట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఈ నెల 30 తారీఖు అన్నమాట, 26వ తారీఖు 1వ విడత నిధులు విడుదల అవుతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో మరిన్ని వివరాలకు వెళ్ళినట్లయితే రైతు భరోసా నిధుల విడుదలపై అయితే కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఇప్పటి వరకు లింకులు ఇచ్చింది. మరి దాదా ఇక్కడ అనుకూల మీడియాలో రైతులను పట్టించేందుకు భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. జూన్ 30న పెట్టుబడి సాయం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ని అయితే చెప్పినట్లుగా ప్రచారం అయితే హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ యాసంగి అందరికీ మొత్తం భూములకు పెట్టుబడి సాయం అందిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కంటిచూ తోడుగా చర్యగా 2 ఎకరాల వరకు నగదు జమ చేసి చేతులు దులుపుకున్నారు. మరి వానాకాలం సీజన్ మాదిరిగానే మొదలైంది. మరి ఇప్పటికీ ముడులు ఊసుకొని అయితే రైతన్నలు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చూడవలసిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైతులకు ఇక్కడ అన్యాయం జరిగిందని అయితే చూసుకోవచ్చు అన్నమాట. పూర్తిగా చూసుకున్నట్టయితే రైతులకు అయితే అన్యాయం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ రైతు భరోసా విషయం అనే కాదు, ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే రైతులను పూర్తిగా మోసం చేసిందన్నమాట. సో మన రేవంత్ రెడ్డి గారు అయితే ఇట్లా ఉన్నదన్నమాట. మరి కథ కార్ఖానా మొత్తం ఇట్లా నడుస్తుంది. మరి ప్రభుత్వం అనేది మొన్న ఒక సభ పెట్టిర్రు. ఆ సభలో కూడా ఏది 2 ఎకరాల వరకే నిధులు విడుదల చేశారన్నమాట. కనీసం 4 ఎకరాలు కూడా కాదు, 2 ఎకరాల వరకు అయితే నిధులు విడుదల చేసారు. 45 లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే నిధులు విడుదల చేయడం జరిగింది. సో ఇంక ఇలానే కొనసాగితే రైతులకు పెట్టుబడి సాయం చేసి కూడా రాను రోజులలో ముందు రోజులలో కూడా అందకపోవచ్చు అన్నమాట. వెంటనే రైతులందరికీ కూడా ఇక్కడ సంపూర్ణంగా న్యాయం జరగాలి కాబట్టి సో రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.